మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సన్నబియ్యం, రైతులకు ఉచిత కరెంటు, మహిళలకు జీరో వడ్డీ రుణాలు ఇస్తున్నట్లు తెలిపారు. పాలకుర్తిని అభివృద్ధి చేసేది తానేనని, గత 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. బీఆర్ఎస్ను చిత్తుగా ఓడించి తొర్రూరు మున్సిపల్ పీఠం కైవసం చేసుకుంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. వ్యాప్తంగానైతే మున్సిపల్ ఎన్నికల నగారం మోగింది. దానిపై బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు నువ్వా నిన్ననే గట్టి పోటీతత్వంతో ఎవరైతే పీఠాలు కైసేసిన దృష్టితో గట్టి ప్రచారం మీద కొనసాగిస్తుంది. అదేవిధంగా మనకు యశస్విని రెడ్డి ఎమ్మెల్యే గారు పాలకుర్తి మున్సిపల్ పీఠం ఏ విధంగా కైవసం చేసుకున్నారు, ఎలా ఉన్నది, దానిపై మన దగ్గర ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, తొర్రూరు మున్సిపాలిటీ 16 వార్డులలో మీరు రాజకీయ చిత్రులైన దయాకర్ రావుతో ఎదుర్కొనబోతున్నారు. అసలు ఈ తొర్రూరు పీఠాన్ని మీరు కైవసం చేసుకోబోతున్నారా? 100% తొర్రూరు పీఠాన్ని మేమే కైవసం చేసుకోబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ జెండా తొర్రూరు మున్సిపాలిటీలో ఎగరేయబోతున్నాం అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు మాకు. అంటే రాష్ట్రంలోనే ఒక అతి చిన్న వయసులో ఒక రాజకీయ కుబేరుని గెలిచిన మొట్టమొదటి ఒక చిన్న వయస్కురాలుగా మీకైతే పేరు వచ్చింది. కానీ ఈ మున్సిపాలిటీలో అతను రాజకీయ శక్తులు మొత్తం ఒడ్డి మేము ఊడేయడానికి మీ రాజకీయ అంటే అధికార పార్టీకి నెగిటివ్ ఉందనే ఒక రోల్ని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? అంటే వాళ్ళకి చెప్పడానికి ఇంకేం లేదు కాబట్టి ఇట్లా ఏదో ఒకటి ఇప్పుడు మా మీద చెప్పడానికి నెగిటివ్ ఏం లేదు. సో ఆ అధికార పార్టీకి నెగిటివ్ ఉందని అన్నీ ఏదో అబద్ధాలు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రజలందరూ కూడా 2 ఏళ్ల ప్రజాపాలన చూసినాకనే జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో మన కాంగ్రెస్ పార్టీకి పట్టం చేపట్టిండ్రు. అది అందరు కూడా చూసిండ్రు. జూబ్లీహిల్స్ గడ్డ మీద 2 ఏళ్ల ప్రజాపాలన చూసినాక కాంగ్రెస్ జెండా ఎగరేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉంటుంది. అక్కడ నెగిటివ్ ఉంటే కాంగ్రెస్ జెండా ఎగరేయలేము కదా. ఇక్కడ కూడా తప్పకుండా చైర్మన్ సీట్ని మేము కొట్టబోతున్నాం. అంటే మున్సిపల్ చైర్మన్ మీరు కొట్టంగా అంటే ఏ విధమైన అభివృద్ధి పనాలకు మీరు ప్రణాళిక రచించారు? అసలు ఈ తొర్రూరు సిటీని ఏ విధంగా మీరు అభివృద్ధి పథంలో నిలిపిపోతున్నారు? మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఏదైతే ఇక్కడ మినీ ట్యాంక్ బండ్ ఉందో దానికి 5 crores ఆల్రెడీ టీయూఎఫ్ఐడిసి నుంచి అలాట్ చేయడం జరిగింది. అది 8 years నుంచి ఒక మినిస్టర్ అయ్యుండి కూడా తను పట్టించుకోలేదు మాజీ గారు. నేను ఎమ్మెల్యే అయినాక తప్పకుండా ఏదైతే అది మేనిఫెస్టోలో పెట్టినామో మన మార్కు ఉండాలి, ఇక్కడ తొర్రూరులో మేనిఫెస్టోలో పెట్టినో చేయాలన్న ఉద్దేశంతో ఆ 2 డిపార్ట్మెంట్ల మధ్యలో ఉన్న చిక్కుముడిని విడిపించి దానికి ఇంకొక 5 కోట్లు పెట్టి ఆ పనులు ప్రారంభిస్తే ఇప్పుడు ఆ కట్టకు ఒక ఆకారం వచ్చింది. అది ఎవరికైనా తెలుసు తొర్రూరు ప్రజలకి. ఇంకా 100 బెడ్ హాస్పిటల్ కూడా వాళ్ళు ఏంటంటే అప్పుడు ఎలక్షన్లకి ముందు స్టంట్ లెక్క జస్ట్ ఫౌండేషన్స్తో వేసిండ్రు, కానీ దానికి ఫైనాన్షియల్ క్లియరెన్స్ లేదు, టెండర్ కూడా కాల్ ఫర్ చేయలేదు, అగ్రిమెంట్ కాలేదు. ఇవేం కాకముందే వాళ్ళు అది వేయడం జరిగింది. నేను విత్ ప్రూఫ్స్ చూపిస్తా. దాన్ని కూడా ఏదో వాళ్ళే చేసేసినట్టుగా చెప్పుకుంటున్నారు. అవి కూడా పనులు ప్రారంభమవుతాయి. ఇక్కడ 30 ఏళ్ల కిందనే ఎటువంటి రాజకీయంతో సంబంధం లేనప్పుడే మా అత్తమ్మ వాళ్ళు తొర్రూరులో 30 ఏళ్ల కింద హాస్పిటల్ కట్టేయడం జరిగింది, 30 పడకల ఆసుపత్రి. మరి తప్పకుండా 100 బెడ్ది కూడా ఇప్పుడు గవర్నమెంట్ది శాంక్షన్ అయింది కాబట్టి చేపిస్తాము. ఆల్రెడీ అగ్రిమెంట్ కూడా అయిపోయింది, వర్క్స్ కూడా స్టార్ట్ అవుతాయి. తొర్రూరు ప్రజలకు ఎప్పటి నుంచో ఒక కోరిక ఉంది. ఒకటి ఏంటంటే ఫైర్ స్టేషన్, ఇంకోటి సబ్ రిజిస్టర్ ఆఫీసు. సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎవరు వచ్చి నాకు రిప్రజెంటేషన్ ఇవ్వకముందే ఒకరు అంటుంటే విని నేను అంటే తను ఒక మినిస్టర్ ఉండే చేయలేకపోయినా నేను తప్పకుండా చేయాలి, తొర్రూరు ప్రజలకి నిజంగా కూడా అవసరం, ఇక్కడ నుంచి అందరూ దూరం వెళ్తారని చెప్పి అది గెలిచిన 3 నెలల నుంచే ప్రయత్నం మొదలుపెట్టిన మన ముఖ్యమంత్రి గారు మాట ఇవ్వడం జరిగింది. అట్లనే మన రెవెన్యూ మినిస్టర్ గారు కూడా మాట ఇచ్చినారు, తప్పకుండా సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఇక్కడ తొర్రూరులో పెట్టిస్తామని. అది నిజంగా తొర్రూరు ప్రజల యొక్క హక్కు కూడా ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉండడం అనేది. దాన్ని కూడా మేము సాధించుకుంటాం. ఇంకా ఫైర్ స్టేషన్ కూడా ఇస్తామని మాట ఇచ్చినారు. ఇంకా రోడ్లు చాలా అవసరం ఉన్నాయి, సీసీ రోడ్లు, డ్రైన్లు అవసరం ఉన్నాయి, అవి కూడా చేపిస్తాం. ఇంకా కంకర్ బోస్ వదిలేసిన రోడ్లు అది కూడా 9.5 crores జీవో తీసుకొచ్చినాం, అది కూడా పనులు చేపిస్తాం. అంటే మీరు ఇంకా మీరే అన్నారు సీసీ రోడ్లు కానీ సైడ్ డ్రైన్స్ కానీ చాలా ఉన్నాయి, అవన్నీ మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే దీనికి ఫండ్ మీరు ఈ గెలిచిన 2 సంవత్సరాల కాలంలో ఈ తొర్రూరు పట్టణానికి ఎంత ఫండ్ కేటాయించారు? ఏమేమి అభివృద్ధి పథకాలు నిర్వహించారు? తొర్రూరు పట్టణానికి 20 crores టీయూఎఫ్ఐడిసి ఫండ్ ఈ 2 ఏళ్లలో తీసుకురావడం జరిగింది. మళ్ళీ ఇది నేను చెప్పేది హాస్పిటల్ ఇవన్నీ కాకుండా జస్ట్ సీసీ రోడ్స్, డ్రైన్స్ వీటికి సంబంధించి. ఇది ఇప్పుడు 15 కోట్లు మొన్ననే ఫౌండేషన్ స్టోన్స్ వేసుకున్న ఒక 3 వారాల కింద. అది సీసీ రోడ్స్ ఇంకా డ్రైన్స్ స్పెషల్గా. ఇంకా 100 బెడ్డెడ్ హాస్పిటల్ కూడా అది
శాంక్షన్ ఫైనాన్షియల్ క్లియరెన్స్ కూడా తెచ్చుకోవడం జరిగింది. దాంతోపాటుగా ఇప్పుడు అమృత్ కూడా 19 crores 80 lakhs వర్క్స్ జరుగుతున్నాయి. 60-70% ఆఫ్ వర్క్స్ ఆల్రెడీ అయిపోయినాయి. సీసీ రోడ్లది ఏదైతే కంకర్ బోస్ వదిలేసిన రోడ్లది ఉందో 9.5 crores స్పెషల్ జీవో లాస్ట్ ఇయర్ అంటే 2025 జూన్లో అది కూడా తీసుకొచ్చినాం. ఈ 16 వార్డుల్లో మీ కాంగ్రెస్ పార్టీ అసలు ఎన్ని స్థానాలను కైవసం చేసుకోబోతుంది? అసలు బీఆర్ఎస్ అంటే దయాకర్ రావుని ఎదుర్కొనే సత్తా లేదు అని చెప్పేసి టీఆర్ఎస్ వాళ్ళు నిర్మోహమాటంగా బహిరంగానే ప్రచారం చేస్తున్నారు. అసలు దీనిలో మీరు ఎన్ని స్థానాలు కైవసం చేసుకోబోతున్నారు? దయాకర్ రావు గారిని ఎదుర్కొనే సత్తా లేదు అని బీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేస్తే అది ఎదుర్కోగలుగుతామా లేదా అన్నది దానికి సమాధానం 2 ఏళ్ల కిందనే చెప్పినాము. కొత్తగా చెప్పేది ఏం లేదు. దానికి సమాధానము కుండ బండ అన్నారు, అన్నీ కూడా బద్దలైపోయినాయి. మరి ఈసారి కూడా వాళ్ళు కలగంటే కననీయండి, అందులో తప్పులేదు కదా. ఎవరి ఆశ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు పగటి కళ్ళలుగా అంటున్నారు, అవి కళ్ళలుగానే మిగిలిపోతాయి. కొంతమంది క్యాడర్ మీ మీద అసత్య ప్రచారాలు చేసి యశస్విని రెడ్డి మాకొద్దు అని మీ అధిష్టానానికి కూడా లేఖలు ఇవ్వడం జరిగింది. అసలు దాంట్లో అసలు ఏం జరిగిందా? మీ పార్టీ క్యాడర్ అంతా మీతోనే ఉందా? 100% మా పార్టీ క్యాడర్ అంతా మాతోటే ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే స్వేచ్ఛ.